కార్పొరేటర్లు కూడా ఇన్వాల్వ్ చేయండి. లేదు ఈ సమావేశాన్ని రాత్రి మా పార్లమెంట్ అప్పుడప్పుడు 2 దాకా నడుస్తుంది, మీకు ఓపికంటే రాత్రి 2 దాకా నడపండి, మేము కూర్చొని సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకటి నల్లవెల్లి పారానగర్ నా పార్లమెంట్ కి సంబంధించి కర్ణన్ గారు. రెండవ సమస్య, మన గడ్కరీ గారు వచ్చినప్పుడు బిహెచ్ఎల్ చౌరస్తాలో ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేసి పోయినారు మేడం. బిహెచ్ఎల్ ఆనుకొని అమీన్పూర్ అనే కొత్త మున్సిపాలిటీ ఉంటుంది, గత సంవత్సరం నుంచి ఉంది. అసలు అమీన్పూర్ కి ఎంట్రన్స్ లేదు మేడం. అక్కడ ఒక వాగు ఉంటుంది, బిహెచ్ఎల్ గేట్ దగ్గరకు వచ్చి ఆ హైవే కనెక్ట్ అయ్యేది. ఆ వాగుని ఇంత తీసుకొచ్చి దాన్ని నాలా చేసినారు, మొత్తం మోరీలు తీసుకొచ్చి వాగులు వేసినారు. నేచురల్ డ్రైన్ ని తీసుకొచ్చి మనం మున్సిపల్ డ్రైన్ గా చేసుకొచ్చినాం దయించి. అమీన్పూర్ కి ఎంట్రన్స్ చేయడానికి మీరు మొన్న అక్కడ శ్రీదేవి టాకీస్ అనే ఒక టాకీస్ ముందు నుంచి షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలో 40 కోట్లు ఇచ్చినారు మీరు. దాని కనెక్టివిటీ లేకుండా 40 కోట్లు ఇచ్చి రోడ్ వేస్తా ఉన్నారు. ఒక 500 మీటర్లు నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తే చాలా ఐటీ కాలనీస్ అనేవి దాన్ని కనెక్ట్ అవుతాయి. ఇది రెండో విషయం. దయచేసి కమిషనర్ గారు దీన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు. కొల్లూరు మూసీ నది గురించి ఒక మిత్రుడు ప్రస్తావించినారు కార్పొరేటర్ గారు. కొల్లూరులో తీసుకొచ్చి 2 BHKలో ఇస్తున్నారు మేడం. అక్కడ 7,500 డబుల్ బెడ్రూమ్లు కట్టి 3 సంవత్సరాలు అయింది పూర్తయి. గత ప్రభుత్వం, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ఎనీబడి, పాత ప్రభుత్వం దాన్ని పర్మిషన్ ఇచ్చి శాంక్షన్ చేసి పోయినారు. ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. తీసుకొచ్చి ఉంచండి మేడం అక్కడ, ఉండండి. ఇప్పుడు తీసుకొచ్చి సునీత గారు, ఐ డోంట్ నో, మీరు కాదు సునీత గారు, డూ యూ హ్యావ్ ఎనీ సునీత గారు ఎప్పుడైతే ఎంపీ గారు సభలో మాట్లాడుతున్నారో మీ కార్పొరేటర్ గా మీకు తెలియదా అట్లా మధ్యలో మాట్లాడదని? ఎవరైనా గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకోండి ప్లీజ్. కొల్లూరు దగ్గర షంబీర్పూర్ దగ్గర మేడ్చల్కి వెళ్ళే దారెంబడి రింగ్ రోడ్ చుట్టూ చాలా చోట్ల 2 BHKs రెడీ అయి ఉన్నాయి మేడం. 2 సార్లు 3 సార్లు రంగు కూడా వేసారు. రంగుల డబ్బులు కూడా వృధా అవుతున్నాయి. దయించి పేదోళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచడానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉంటే చెప్పమనండి. వారు చెప్పిన మూసీ సబర్మతి కంపారిజన్ గురించి నేను ఒక విజ్ఞప్తి మీతోటి, ప్లీజ్ టేక్ అనదర్ స్పెషల్ డే. హైదరాబాద్ లో ఉన్నటువంటి SRDPల మీద, నాలాల మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్స్ మీద ఈ రోజు మొత్తం కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వండి. మళ్ళొక రోజు ఎక్స్క్లూజివ్ గా వారు చెప్పిన రైల్వేలకు సంబంధించి, వారు చెప్పిన మూసీకి సంబంధించి, మేము అడుగుతున్నటువంటి నల్లవెల్లి పారానగర్ కి సంబంధించి, భారత ప్రభుత్వం GHMCకి సంబంధించి ఏమైనా మీకు సమస్యలు ఏమైనా పెండింగ్ ఉంటే, మీ నుంచి భారత ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు ఏమైనా ఉంటే మా ముందు ఉంచండి. డెఫినెట్ గా బీయింగ్ ఏ మెంబర్స్ విల్ కోఆపరేట్. ఇప్పుడు కార్పొరేటర్లకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా విల్ లిసన్. Question number 2. We'll go to question number 2. No. Okay. No. Please sit down. Srilata garu, కూర్చోండి. మీరు కూర్చోండి. No, you sit down. We can do that. గౌరవ మేయర్ గారికి, నా ఏరియాలోనే రైల్వే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్న. దయచేసి మీరు అన్నట్టు ఒక లెటర్ మీకు కూడా నేను తెచ్చి ఇస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. నాకు 10 సంవత్సరాల నుంచి ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ చాలా బీద వాళ్ళన్న. ఆ విషయంలో అయితే వాళ్ళు రోజు నా దగ్గరకు వచ్చి 2 నిమిషాలు అది ఒకటి నాకు చేసి పెట్టండి. దానికోసం మీరు మాట్లాడినందుకు మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న. సిఎన్ రెడ్డి గారు yes. Question number 2 please. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, మరియు ఆల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ MLCs, ఇది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం మేడం. అందరూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినట్టే అనిపిస్తుంది వాసాగా. అయితే నా క్వశ్చన్ నెంబర్ సైలెంట్ చెప్పండి సిఎన్ గారు. మనకి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలకి కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకి సరళవంతమైన సేవలు అందించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సంకల్పంతో బిల్డ్ నవ్ అనే యాప్ని తీసుకురావడం జరిగింది మేడం. అయితే నేను ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బిల్డ్ నవ్ అనే యాప్ని ఎవరైతే, చాలామంది మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, నానుడి ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. ఎప్పుడైతే ఇల్లు కట్టాలనుకుంటామో అప్పుడు మొదటి స్టెప్ మేడం పర్మిషన్. ఈ పర్మిషన్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, పర్మిషన్ ఎలా తీసుకోవాలి, పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలనేది చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో బిల్డ్ నవ్ అనే యాప్ని మన GHMC పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఇది HMDA, అదేవిధంగా DTCP లేఅవుట్లో ఇక్కడ అంతా కూడా ఈ ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ 1వ తారీఖున చేయడం జరిగింది మేడం. అయితే ఇది చేసినప్పటికీ మంచి ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో అంటే
ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు పర్మిషన్ ఎలా తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఇదంతా కూడా ఇంతకుముందు గౌరవ సభ్యులు కొంతమంది చెప్పారు, డాక్యుమెంటేషన్ కాలిపోవడం అది చేయడం అని చెప్పేసి. కానీ ఇక్కడ అన్ని చర్యలు తీసుకుంటూ డాటా స్టోరేజ్ కూడా ప్రత్యేకమైన చర్యలు చేస్తూ దాదాపుగా 1000 సంవత్సరాలకు కూడా ఈ డాటా సెంటర్ని ఏర్పాటు చేసేసి బిల్నవ్ అనే యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అయితే ఈ యొక్క యాప్ గురించి మన జిహెచ్ఎంసి పరిధిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం విస్తృతమైన ప్రచారం చేయాల్సిందని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని కోరుతున్నాను మేడం. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మనం పర్మిషన్ అప్లై చేసుకున్నప్పుడు 15 డేస్లో 15 రోజులలోనే ఈ యొక్క ఇంటి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ సహకారంతో ఈ సిఎన్ గారు మీరు క్వశ్చన్ అడుగుతున్నారా లేకపోతే మీరు బిల్డ్ యాప్ గురించి చెప్తున్నారా? అదే చూస్తాం నో సభ్యులందరూ ముఖాలు చూస్తుంటే మేడం వాళ్ళు మీరు మీ క్వశ్చన్ వేసినది మీ క్వశ్చన్ ది సిసిపి గారిని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. మీరు మాట్లాడుతుంది రియలీ నైస్, బట్ లెట్ ద సిసిపి ఆన్సర్ యువర్ క్వశ్చన్. అదే చెప్తున్నాను మేడం. అయితే నా ముఖ్య క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇంత అద్భుతమైన టెక్నాలజీతో ఇంత ప్రజలకు సరళవంతమైన సేవలు చేస్తున్నప్పుడు మనం ప్రజల దృష్టి, చాలా మంది కార్పొరేటర్లు బ్రేక్ లో అడిగారు మేడం, సెకండ్ క్వశ్చన్ ఏంటి బిల్ నౌ అంటే ఏంటి అని చెప్పేసి. చాలా మంది కార్పొరేటర్స్కే తెలియదు దీని గురించి. మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, ప్రజలకు సరళవంతమైన సేవలు చేయాలి. కాబట్టి మీరు విస్తృత ప్రచారం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మీ క్వశ్చన్ చాలా బాగుంది అండ్ లెట్ ద ఆఫీసర్స్ ఆన్సర్. మీరు వేసిన క్వశ్చన్ ని చాలా మంది కార్పొరేటర్స్ కి తెలియదు కాబట్టి లెట్ ద ఆఫీసర్స్ ఆన్సర్ అబౌట్ బిల్ నౌ. yes సిసిపి గారు let us know about bill now please. ఆగండి. హానబుల్ మేయర్ గారికి, గౌరవ సభ్యులకి నమస్కారం అండి. మేడం, ఇంతకుముందు టిఎస్బి పాస్ లో డిపిఎంఎస్ లో ఉన్న ఇష్యూస్ ఫేస్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి బిల్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది మేడం. ఇది హానరబుల్ సీఎం గారు 2025 లో లాంచ్ చేశారు మేడం. అప్పటి నుండి కూడా అది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది మేడం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దట్ ఇస్ ఇది సింగిల్ ప్లాట్ఫామ్ మేడం ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఇంతకుముందు ఏంటంటే టిఎస్బి పాస్ లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ ఒకటి, ఇన్స్టంట్ అప్రూవల్ ఒక వెబ్సైట్కి వెళ్ళి సింగిల్ వెన్యూకి ఒక వెబ్సైట్ లో అప్లై చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు అది కాకుండా ఒకటే వెబ్సైట్ లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మేడం. దట్ దే కెన్ దానిలో ప్లాట్ ఏరియా ఎంటర్ చేస్తే దట్ సిస్టమ్ ఆటోమేటికలీ రీడైరెక్ట్ సింగిల్ విండోనా సిస్టమ్ అని రీడైరెక్ట్ చేస్తుంది, ఆటోమేటిక్ అప్లై చేసుకోవచ్చు మేడం. దట్ ఈస్ అడ్వాంటేజ్ మేడం. ఇంకోటి ఇదేమో ఇండియాలో ఫాస్టెస్ట్ డ్రాయింగ్ స్క్రూటినీ సిస్టమ్ మేడం ఇది. ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ డ్రాయింగ్, ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా 5 minutes లో స్క్రూటినీ రిపోర్ట్ వస్తుంది మేడం. ఇంతకుముందు రోజుల కొద్ది జరిగేది మేడం, 2 days 3 days జరిగేది ఇంతకుముందు. నా జస్ట్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఇస్తాను మేడం. ఇంతవరకు 14,000 డ్రాయింగ్స్ స్క్రూటినీ చేశాం మేడం బిల్నవ్లో అక్రాస్ ద స్టేట్ మేడం, నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ కాదు. అందులో యావరేజ్ 35 seconds లో రిపోర్ట్ వచ్చేసింది మేడం. యావరేజ్ గా ఇన్ 45 seconds లో డ్రాయింగ్ జనరేట్ అయింది మేడం. ఇంతకుముందు అది 2 days 3 days పట్టేది మేడం ఇంత ప్రీవియస్ వర్షన్ లో. నా ఇక మేజర్ ఇస్తాను మేడం. ఒకటి 12.5 acres 53 square feet బిల్డప్ ఏరియా ఉన్నది. 2 minutes 21 seconds లో డ్రాయింగ్ జనరేట్ అయింది మేడం, స్క్రూటినీ రిపోర్ట్ వచ్చేసి. దెన్ ఇంకొకటి మేడం 22 acres లో ఇంకొక ప్రపోజల్ వచ్చింది మేడం, 87 lakhs ఎక్సెప్ట్ ఇది. అది 2 minutes 16 seconds లో డ్రాయింగ్ జనరేట్ అయ్యి రిపోర్ట్ వచ్చేసింది మేడం. దెన్ ఇంకోటి ఎగ్జాంపుల్ 20.8 acres మేడం, ఇంకోటి 31 lakhs ఎక్సెప్ట్ ఇది. అది కూడా 1 minute 11 seconds లో మనకు రిపోర్ట్ వచ్చేసి ఇది మేడం. ఇంకోటి దట్ ఇట్ సపోర్ట్స్ మల్టీ లాంగ్వేజ్ మేడం. ఈవెన్ సిటిజన్స్ కానీ అప్లై ఉర్దూలో కానీ, హిందీలో, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్ అప్లై చేసుకోవచ్చు మేడం. ఇట్ సపోర్ట్ 3 languages మేడం. దట్ ఈస్ ఇంకోటి మేడం దే కెన్ సిటిజన్స్ కెన్ అప్లై ఇన్ మొబైల్ ఆల్సో మేడం. దట్స్ ఈవెన్ దో సిస్టమే ఉండాల్సిన అవసరం లేదు, కంప్యూటర్ ఉంటేనే అప్లై అవ్వాలి. ఈ రోజులలో ఎవరైనా కూడా మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మేడం. ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టెంట్ అప్రూవల్, డాక్యుమెంట్ లాంటి అప్లోడ్ చేసుకుంటే మొబైల్ మేడం. దెన్ ఇంకోటి ఇది రియల్ టైమ్ వాట్సాప్ అప్డేట్ మేడం. అప్పుడు సిటిజన్స్కి ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ లెవెల్కి వెళ్ళినా కొద్దీ వాట్సాప్లో వాళ్ళకి ఎంబడే అప్డేట్ అవుతుంది మేడం. ఈవెన్ దో ఆఫీసర్స్ కూడా ఏ అప్లికేషన్ వచ్చింది ఏంటంటే వాట్సాప్లో ఎంబడే అప్డేషన్ వస్తుంది మేడం. ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో ఉంటుంది మేడం. దెన్ ఇంకోటి మేడం ఇది ఏఐ పవర్డ్ చాట్ సపోర్ట్ సిస్టమ్ మేడం. ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నాకు ప్లాట్ ఏరియా ఉందనుకోండి, నేను ప్లాట్ ఏరియా ఎంటర్ చేస్తే మీకు ఎంత ఎలిజిబిలిటీ
200 స్క్వేర్ మీటర్లు అంటే ఎన్ని ఫ్లోర్ల వరకు ఎలిజిబిలిటీ ఉంది, ఎంత సెట్ బ్యాక్ ఇవ్వాలని ఆటోమేటిక్ గా సిస్టమ్ మీకు రియల్ టైమ్ లో ఇచ్చేస్తుంది మేడం. అయితే నేను 100 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి, ఎంటర్ చేసి అనుకోండి మేడం, 100 స్క్వేర్ యార్డ్స్ కి మీరు ఎన్ని ఫ్లోర్స్ కట్టొచ్చు, ఎంత సెట్ బ్యాక్ వెళ్ళి పెట్టాలని సిస్టమ్ జనరేటెడ్ వచ్చేస్తుంది మేడం. అంటే ఈ సిటిజన్స్ కి ఈజీ అవుతుంది మేడం. అంటే నాకు ఎన్ని ఫ్లోర్లు వస్తాయి నా ప్లాట్కి, ఇంకొకరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మేడం. దెన్ ఇంకోటి జియో ఇంటెలిజెన్స్ మేడం. ఆటోమేటిక్ గా మీరు జియో కోఆర్డినేట్ సెలెక్ట్ చేస్తే అది మీకు లింక్ రోడ్స్ వస్తుందా, లేకుంటే ఏ రోడ్కి వస్తుంది, కమర్షియల్ రోడ్కి అవుతుందా అని ఆటోమేటిక్ గా సిస్టమే మీకు చూపెడుతుంది మేడం. మనం ఈ ప్లాట్ ఉంది ఇక్కడ కోఆర్డినేట్ సెలెక్ట్ చేసుకుంటే అది కమ్స్ అండర్ కమర్షియల్ రోడ్కి వస్తుందా, కమర్షియల్ రోడ్ అయితే మీరు కమర్షియల్ కట్టుకోవచ్చా ఏందని చెప్పి దట్ సిస్టమ్ మేడం. దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో ఈ మాస్ ప్లాన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలని చేస్తున్నాం మేడం. అంటే ల్యాండ్ యూజ్ కూడా మనకు వచ్చేస్తుంది మేడం. దట్స్ దెన్ మేడం ఈజీ ఇంటెగ్రేషన్ మేడం. దట్ ఈస్ ఈ రేపొద్దుగాల ఇంకా ఫ్యూచర్ అని టెక్నాలజీస్ వచ్చినా కూడా వీ కెన్ ఇంటెగ్రేట్ ఇన్ ఈజీలీ టు దట్స్ మేడం. ఓకే, ఇంకోటిసారి మేడం ఇంకొకటి మేడం ఇంకోటి మేడం ఈ దట్స్ మేడం ఇది దట్స్ 3D ఏమైనా అప్లికెంట్స్ ఎవరైనా ప్లాన్ అప్లై చేస్తే 3D మోడలింగ్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు మేడం. దట్స్ అందులో ఆటోమేటిక్ గా 3D మోడలింగ్ కూడా జనరేట్ అవుతుంది. దే కెన్ 3D లో వ్యూలో కూడా చూసుకోవచ్చు మేడం. దట్స్ ఇంకోటి మేడం రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ మేడం. డాష్ బోర్డ్స్ అని ఎవరి ఆఫీసర్స్ కానీ సిటిజన్ కానీ ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది మేడం. నా దగ్గర ఉందనుకోండి, నా కింది స్టాఫ్ దగ్గర ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి తెలిసిపోతుంది మేడం. దీప్య గారు గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ కి, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కి, అలాగే నా తోటి కార్పొరేటర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతంగా చెప్పారు సార్ సిసిపి సార్ బిల్డ్ నౌ యాప్ గురించి. మాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ బిల్డ్ నౌ యాప్ ఓన్లీ ఆర్కిటెక్ట్స్ కి లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మాత్రమే అర్థమవుతుంది. కామన్ పీపుల్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ యాప్ ఇస్. గౌరవ్ కార్పొరేటర్ గారు చెప్పారు మా కార్పొరేటర్స్ కే తెలియదు బిల్డ్ నౌ యాప్ అని. మీరు బిల్డ్ నౌ కావచ్చు, టీజీ బీపాస్ కావచ్చు, వాట్ ఎవర్ ద నేమ్ ఈస్, నేను అడిగేది అది ఓన్లీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వరకే ఈ యాప్ పనిచేస్తుంది. వాట్ అబౌట్ నోటరీ డాక్యుమెంట్స్ సార్? నోటరీ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి నోటరీ డాక్యుమెంట్స్ మోస్ట్ ఆఫ్ ది అందరి వార్డ్స్ లో కూడా స్లమ్స్ ఉన్నాయి, మా వార్డ్స్ లో కూడా బస్తీలు ఉన్నాయి, ప్రతి దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో బస్తీలు ఉన్నాయి సార్. బస్తీలో 80 to 90% వాళ్ళకి ఓన్లీ నోటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. నోటరీ డాక్యుమెంట్స్ కి మనము పర్మిషన్ ఇచ్చే అథారిటీయే జిహెచ్ఎంసీలో మనకు ఒక యాప్ లేదు, ఒక ఫార్మాలిటీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎలా పర్మిషన్ తీసుకుంటారు సార్? పర్మిషన్ తీసుకోవడం మనం ఒకటి ప్రొవైడ్ చేయట్లేదు, పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ఇల్లులు పడగొడితే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలా సార్? మీరు చెప్పండి సార్ ఆన్సర్. హౌ విల్ దే టేక్ పర్మిషన్? వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి రెడీ. ఈవెన్ 90% మా బస్సులందరినీ మేము వచ్చి జిహెచ్ఎంసీకి రెవెన్యూ కట్టిస్తాం. నోటరీ డాక్యుమెంట్ కి పర్మిషన్ ఇవ్వండి సార్. ఎలా ఇస్తారు పర్మిషన్? 75 టీజీబీ పాస్ రూల్ ప్రకారం 75 స్క్వేర్ యార్డ్స్ లోపు వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదని మనమే పెట్టాం. మళ్ళీ పర్మిషన్ లేదు అని చెప్పి బిల్డింగ్లు పడగొడుతున్నారు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే తప్పుకి ఇలాంటి సామాన్యులు ఎందుకు సార్ ప్రాణం కోల్పోవాలి? ఒక నిండు ప్రాణం కోల్పోయాడు, అదే సేమ్ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు అతను. మీకు ఈ ఇష్యూ అందరికీ అవేర్ అయి ఉంటుంది. ఒక మైనారిటీ లీడర్ అండ్ పర్టికులర్లీ మీ అధికారులు అధికార పక్ష కార్పొరేటర్స్ కి మాత్రమే పనిచేస్తారా? అందరికీ సమానంగా పనిచేస్తారా? కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆ డివిజన్ బోరబండ డివిజన్ కార్పొరేటర్ మేడం, ఇది ఫ్యాక్ట్ మేడం. బోరబండ డివిజన్ ఇదే డివిజన్ లో ఏదైతే మాట్లాడివ్వనండి. ఇప్పుడు మీరు అట్లా లెట్ us స్పీక్. ఏ డివిజన్ లో అయితే ఇతను సూసైడ్ చేసుకుని చనిపోయారో అదే డివిజన్ లో ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి. అది కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోవట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మొత్తం బిల్డింగ్ సీజ్ చేశారు మేడం. గ్రౌండ్ +1 అంటే ఆల్రెడీ ఆక్యుపెన్సీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లోంచి తీసుకొచ్చి మరి బిల్డింగ్ సీజ్ చేయాల్సిన అవసరం అంతగానం ఏముంది సార్? అంత ప్రెజరైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక కార్పొరేటర్ చెప్పగానే ఇంత క్విక్ యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు? నేను అనేది అక్కడ సుమారు 200 పైన ఇల్లులు ఉన్నాయి. 200 పైన ఇల్లులు G+5 ఫ్లోర్సే కట్టారు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ యూ హ్యావ్ టు డెమాలిష్ టోటల్ ఏరియా అంతా డెమాలిష్మెంట్ చేయాలి. సిఆర్ రెడ్డి గారు
ఓకే అమ్మా సిడౌన్. సిఎన్ గారు మాట్లాడండి. సిఎన్ గారు మాట్లాడండి. మేయర్ గారు చాలా చాలా సందర్భాలలో సిఎన్ గారు చాలా నో సందర్భాలలో నో హి ఇస్ రిప్లైయింగ్. కూర్చోండి హేమ, కూర్చోండి. గౌరవ సిఎన్ గారు గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా గౌరవ మేయర్ గారిని ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే, చాలా సందర్భాలలో సార్ మేము గతంలో చాలా సందర్భాలలో స్లమ్ల గురించి ప్రత్యేకమైన ఇది ఒకటి సార్. ఇప్పుడు ఈ స్లమ్లు అనేది ఈ సంవత్సరంలో 2 సంవత్సరాలలో వచ్చింది కాదు సార్. స్లమ్లు అనేది గత ఏళ్ల తరబడి ఉన్నాయి. గత ప్రభుత్వంలో తీసుకొని నిర్ణయాలు, గత ప్రభుత్వంలో అంత బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు సార్? 10 సంవత్సరాల నుండి ఒక స్లమ్ల గురించి ఆలోచించలే, స్లమ్ల పర్మిషన్ ఇవ్వలే. ఇప్పటి వరకు స్లమ్లకి పర్మిషన్ డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్లమ్ ప్రజల గురించి ఆలోచించి నోటరీ ప్రజల కోసం డెఫినెట్ ఒక ప్రణాళిక తీసుకురావాలని చెప్పేసి సభ ద్వారా కోరుతున్నాం సార్. ఇది క్వశ్చన్ అడిగిన దానికి నో కరెక్టే అడుగుతున్నాడు. నో సిడౌన్ విజయ్ గారు మీరు కూర్చోండి. ఆమె లేబర్ బట్ నో వాట్ దేదీప్య ఒక కార్పొరేటర్ కో సార్ కమిషనర్ గారు అదేవిధంగా ఓకే ఐ విల్ గో. సిఎన్ గారు కూర్చోండి. ఐ విల్ గో టు క్వశ్చన్ 23 కి వెళ్తున్నాము. sit down all of you sit down. No, if you don't want to do healthy debate, I want you to sit down. కూర్చోండి. Question number 23. Yeah, we will go to question number 23. కొప్పుల నరసింహారెడ్డి గారు question 23. కొప్పుల నరసింహారెడ్డి గారు question 23. No placards. No, that is not it. Petandi. No, that is not tolerable. How can you bring placards to inside the house? How? No, Gaurava Sabhyulni. No, that is wrong. Ade, that's wrong. माजिद साहब आप बात करिए, 1 मिनट बात करिए. मैडम आपके जरिए से कमिश्नर साहब से बस मेरी बहन 1 मिनट बस 1 मिनट अम्मा 1 मिनट बस 1 मिनट अम्मा मैं 1 मिनट सिर्फ 1 मिनट सिर्फ 1 मिनट अम्मा वही बोल మీరు ప్లీజ్ కూర్చోండి. ఓకేనా? మీరు కూర్చోండి. ఇక్కడికి రావద్దు, అక్కడికి వెళ్ళండి. 1 मिनट ప్లీజ్ గో బ్యాక్. సునీత నువ్వు ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు అక్కడికి వెళ్ళండి. మీ సీట్ ఎవరన్నా వస్తున్నారా? మీరు వెళ్ళండి, మీ సీట్కి వెళ్ళండి. ఇక్కడ ఒకరు మాట్లాడినాక ఇస్తారు. కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఒక్క నిమిషం మాజిద్ గారు మాట్లాడతారు. मैडम मैं तहे दिल से माफी चाहते हुए इन हालात को देखते हुए मैं एक बात बोलना चाह रहा हूँ कि मुझे नहीं पता ये काउंसिल और चलेगी या नहीं चलेगी, क्योंकि जिस तरीके से हुए, मगर मैं ये भी अपने साथी कॉर्पोरेटर्स हजरात को ये बताना चाह रहा हूँ और मैं कमिश्नर साहब से ये पूछना चाह रहा हूँ, सर ये नहीं मालूम ये टाउन प्लानिंग बीपा समझाते हुए कितना वक्त लगेगा? कमिश्नर साहब आपसे मैं सीधा सवाल आपसे ये है कि अब यहाँ पे जो भी मुद्दे चल रहे मुझे नहीं मालूम कहाँ तक चलेंगे। क्या ये बात सही है कि रामकी ने 25 टनर्स को रोक दिया है आज से? क्या ये बात सही है कि आज हमारे गार्बेज ट्रांसफर स्टेशन पूरी तौर पे भरे हुए हैं? मैं बेचैन हो गया मैडम। मैं हेल्थ का इंतजार कर रहा था, मगर जो हालात बन रहे हैं उस पर मुझे समझ नहीं आ रहा ये सवाल उठाएंगे ना नहीं उठाएंगे। ये हमारे सबके लिए इम्पोर्टेंट है और मेरे लिए एक 4 दिन के बाद बकरीद आ रही है, तो ये बात क्या सही है?
Sabiha, no placards. No placards. Sir, No, 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 मैं no, जो no. आप Sit इनका down, सवाल, sit down. इनके కూర్చో. सवाल का आप जवाब दीजिए। आप बराबर కూర్చోవాలి. ఆయన మీ సబ్జెక్ట్ మాజిద్ హుస్సేన్ గారు మీ సబ్జెక్ట్ మాట్లాడితే హేమ యూ జస్ట్ డోంట్ హావ్ టు స్పీక్ బికాజ్ నో యూ డోంట్ హావ్ టు స్పీక్ బికాజ్ యూ హావ్ టు స్పీక్. లేదు కూర్చోండి. మాజిద్ గారు ये मेंटल काउंसिल है। बस एक मिनट सर, कमिश्नर साहब मेरी आपसे ये दरखास्त है, आप जो मेंबर्स जो बोल रहे हैं बराबर उनका राइट है, उनका जो क्वेश्चन है उसको आंसर सीसीपी साहब देना है, मगर मेरा एक रिक्वेस्ट आपसे ये है कि ये बात क्या सही है कि आज से रामकी ने आपको ब्लैकमेल करना शुरू कर दिया है? क्या ये बात सही है कि 25 टनर्स को रोका हुआ है? क्या ये बात सही है कि ट्रांसपोर्ट स्टेशन से जवाहर नगर को ट्रांसफर को प्रॉब्लम हो रहा है? क्योंकि मेरे को क्रेडिबल सोर्स से ये मालूम हुआ है कि ये हो रहा है। अगर ये हो रहा है सर तो इस पे आप इकदाम लीजिए, आपको जवाब देना है तो ऑथेंटिक तौर पे दीजिए, क्योंकि ये पूरा अब आज मैं भी बाहर निकला था, मैं बेचैन था, मैं हेल्थ के क्वेश्चन का इंतजार कर रहा था, पर हालात देख के मुझे उठना पड़ा। मैं आप लोग से भी माफी चाहता हूँ, आप लोगों का भी क्वेश्चन इंपॉर्टेंट है, मेरी बेचैनी भी इंपॉर्टेंट है। तो ये पूरे शहर का मामला है, तो अगर ये गार्बेज अगर नहीं उठ रहा है सर, आपसे मेरी अदबन गुजारिश ये है, अगर बकरीद में तकलीफ होगी तो कचरा आपके जोनल ऑफिसर्स के सामने लाके हम डालेंगे। आपको याद रहे, साफ बोल दे रहा हूँ मैं तौर पे, हमारे कुछ सोल्यूशन चाहिए। ये प्राइवेटों को किस तरीके से देते हैं और ये जलील, अब मैं आपको नहीं बोलना चाह रहा हूँ, ये लोग अगर ऐसे वक्त में हमको ब्लैकमेल कर रहे हैं तो आपको इनके ऊपर इक़दाम लेना पड़ेगा। आपको इनके सामने झुकना नहीं है, इनके ऊपर इक़दाम लेना पड़ेगा, इनको सख्ती से ताकीद करना पड़ेगा। अगर ये हमारे फेस्टिवल्स को लेके ब्लैकमेल कर रहे हैं और हमारे फेस्टिवल्स में चाहे वो कोई भी फेस्टिवल हो, अगर उसको लेके ब्लैकमेल कर रहे हैं तो उसके ऊपर इनको इक़दाम लेना पड़ेगा। अगर ये बात सच है तो आप पूरे सिटी एमएलएस को बुलाइए, हमारे साथ बैठिए, हम आपका साथ देंगे, इनको सही करेंगे, पर हमें बकरीद के सैनिटेशन के लिए हमारी पूरी तैयारी मुकम्मल तौर पे हमें चाहिए। शुक्रिया। नहीं फर्स्ट आंसर टू द बीआरएस देदीप्या గారికి ఆన్సర్ ఇచ్చేసి నేను 1 మినిట్ సాబ్ 1 మినిట్ ఫస్ట్ ఆన్సర్ టు దెమ్ అండ్ ఆల్సో యూ హావ్ టు ఆన్సర్ టు మాజిద్ గారు ఆల్సో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, రిగార్డింగ్ నోటరైజ్ డాక్యుమెంట్ మేడం, రిగార్డింగ్ నోటరైజ్ డాక్యుమెంట్ మెంబర్ గారు చెప్పినట్టు మేడం, నోటరైజ్ డాక్యుమెంట్స్ మనకు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం సేల్ కంపల్సరీ కావాలి, ఎనీ పర్మిషన్ ఇవ్వాలండి, బిల్డింగ్ పర్మిషన్ నోటరైజ్ డాక్యుమెంట్ మీద ఇవ్వలేము మేడం, బట్ ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ విజిటింగ్ by this. మన పాలసీ డెసిషన్ గవర్నమెంట్ అనే తర్వాత మనం ఇవ్వలేము మేడం నోటీస్ డాక్యుమెంట్ మీద. మనకు జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం అయితే కంపల్సరీ మనకు సేల్ డీడ్ కావాల్సింది మేడం, సేల్ డీడ్ ఉంటేనే మనం ఇవ్వగలుగుతాం మేడం, దట్ ఇస్ ఇట్, నోట్ ఇవ్వలేము మేడం. దాదాపు 1500 ఇళ్లకు నేను ఒక రిప్రజెంటేటివ్ గా ఇక్కడ ఆల్రెడీ నేను ఈ కౌన్సిల్ లో మాట్లాడాను. ఇప్పటి వరకు ఇప్పుడు యాక్ట్ ద్వారా పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇప్పుడు సార్ అంటున్నారు మేము నోటరీ ల్యాండ్లకి మేము పర్మిషన్ ఇయ్యము, సేల్ డీడ్ కావాలంటున్నారు. మా దగ్గర సేల్ డీడ్ లేకున్నప్పుడు మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వనప్పుడు మరి కూల్చే పర్మిషన్ జిహెచ్ఎంసీ ఎట్లా ఇస్తుందని నేను అడుగుతున్నా మేడం. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వనప్పుడు కూల్చే పర్మిషన్ కూడా ఇవ్వద్దు మేడం. ఇప్పుడు మా ఏరియాలో G+4 ఒక్క నిమిషం అమ్మా, G+4 వరకు ఇల్లులు కట్టుకున్నారు మేడం. ఈ ఆర్టీఐ యాక్టివిటీస్ అని చెప్పేసి ఎవరో ఒకరు వచ్చేసారు, ఆర్టీఐ వేసేసారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు. మేము డబ్బులు ఇయ్యనని చెప్పినప్పుడు ఏం చేశారు వాళ్ళు, టౌన్ ప్లానింగ్కి వెళ్ళేసి ఈ సమస్య మీద మా పైన కంప్లైంట్ ఇచ్చేసారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అసలు ఏమాత్రం చూసుకోకుండా వాళ్ళు వచ్చేసి యాక్షన్ ఇచ్చేసారు. మేము ఇది
కూల్చేస్తామని చెప్పేసి మాకు నోటీసులు ఇచ్చేస్తారు. దీనిపైన నేను అడిగేది ఏంటంటే మేడం, జిహెచ్ఎంసీ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు, కూల్చే పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ ఇవ్వదు. ఎందుకంటే మా ఒక్క ఇల్లే కదా, దాదాపు 1500 ఇల్లులు అక్కడ కట్టుకుంటున్నాం. అమ్మా ఒక్క నిమిషం నేను చెప్పనియండి. ఇది ప్రతి ఒక్క దగ్గర అవుతుంది. ఈ టౌన్ ప్లాన్ ఇవాళ మీ దగ్గర కావచ్చు, నా దగ్గర అవుతుంది. ప్రతి ఒక్క కార్పొరేటర్ కి సమస్య ఉంది. గుడ్, మీరు అడుగుతున్న ప్రశ్నకి ఐ రియలీ అప్రిషియేట్. దానికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. మీరు అడిగింది నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. ఎస్, లెట్ దెమ్ ఆన్సర్. ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ లేదో అందరి సమస్య ఇది, ప్రతి ఒక్క కార్పొరేటర్ సమస్య. సో లెట్ దెమ్ ఆన్సర్. లెట్ us జస్ట్ వెయిట్. అందరు ఆవేశపడితే ఇది ఎక్కడికి పోదు. లెట్ దెమ్ ఆన్సర్. జిహెచ్ఎంసీ పబ్లిక్ మధ్యలో ఈ ఆర్టీ యాక్టివిటీస్ అనేది వాళ్ళు పెంచి పోషిస్తున్నాం అవుతున్నాం మనమే. అదే మనకు ఇన్ని వేల కుటుంబాలు జిహెచ్ఎంసీ నట్టనడు మధ్యలో ఉన్నప్పుడు మన వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మన జిహెచ్ఎంసీకి ఇన్కమ్ పెరుగుతుంది కదా మేడం. అవును, కరెక్ట్. సో ఈ ప్రాబ్లం పైన కొంచెం సీరియస్ మీరు కూర్చోండి ఒక్కసారి. మేడం చాలా సంతోషం. ఐ అప్రిషియేట్ కమిషనర్ గారు, సారీ సిసిబి శ్రీనివాస్ గారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు చాలా మందికి తెలియని టీజీ బీపాస్ కోసం కావచ్చు, లేకపోతే బిల్డ్ నౌ అన్న దాని గురించి కూడా మీరు అందరికి చెప్పడానికి ప్రయత్నం చేశారు. చాలా అప్రిసియేషన్. బట్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్, కమిషనర్ గారిని కావచ్చు లేకపోతే సిసిపి శ్రీనివాస్ గారిని, ఈరోజు పేపర్లో వచ్చిన కథనం గురించి మీరు ఒక్కసారి ఈ విషయం మీద ఈరోజు సభ మొత్తానికి ఇక్కడ ఉన్న కౌన్సిల్కి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు బ్రహ్మాండంగా ఏదో టీఎస్ బీపాస్ చేస్తా ఉన్నాం, లేదా బిల్డ్ నౌ అని చెప్పి యాప్ మేము చేస్తా ఉన్నాం, చాలా సమగ్రంగా ట్రాన్స్పరెన్సీగా మేము పర్మిషన్స్ ఇస్తా ఉన్నాం, ఎక్కడ అవినీతి జరుగుతలేదు అనే విషయం మీరు గాల్లో మెడల్ కట్టినట్టు చూపిస్తా ఉన్నారు కదా. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక ఆదాబ్ హైదరాబాద్ అనే ఒక పేపర్లో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ భూమి, మీ ఫోటో కూడా ఇచ్చారు సిసిపి గారు. దీంట్లో ఈరోజు క్లియర్గా ఇందులో ఏమి ఇచ్చారంటే అవినీతికి అడ్డగా మారిన చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ గారు. ఇది పేపర్లో వచ్చిన కథనం, నేను చెప్పేది కాదు. ఇదైతే ఉప్పల్ మండలంలో సర్వే నెంబర్ 581/1లో 7 acres 31 గుంటకు సంబంధించి మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ జిహెచ్ఎంసి. బట్ వాళ్ళు దాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ ల్యాండ్ లో, ప్రభుత్వ భూమిలో, సర్వే నెంబర్ 584లో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న కలెక్టర్ కూడా మీకు ఆదేశాలు ఇచ్చారు ఏమనంటే దీనిపై తక్షణమే చర్య తీసుకోండి, ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందని 9 నెలల క్రితం 9 months బ్యాక్ మీకు ఆల్రెడీ కమిషనర్ గారు కావచ్చు లేకపోతే మీకు కావచ్చు ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనిపై మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. దీని గురించి కొంచెం సభకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా. మీరు మేయర్ ద్వారా కావచ్చు, కమిషనర్ నూతనంగా వచ్చారు కాబట్టి మీకు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు అక్రమాలకు అడ్డగా మారింది జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అని చెప్పి మాత్రం పక్కగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఇల్లులు కడుతుంటే కూల్చమని ఏ కార్పొరేటర్ అడుగు, కానీ బడాబాబులు వచ్చి అక్రమంగా అవినీతిగా పార్కులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తుంటే కూడా పట్టించుకొని దాఖలు జిహెచ్ఎంసీలో ఉన్నాయి. దానికి ముఖ్యంగా పాత్ర పోషిస్తుంది కూడా అధికారులే అని చెప్పి కూడా నేను ఆరోపిస్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పేపర్లో వచ్చిన విషయాన్ని మాత్రం మీరు దీని గురించి స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. I want you to answer this question because ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆవేదనలో they have lot of town planning మీద చాలా ఉంది కాబట్టి what are the actions that you want to take? ఈచ్ కార్పొరేటర్ కి ఒక ధైర్యం, అంటే వాళ్ళ పబ్లిక్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అడుగుతారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పడం చాలా అవసరం. ఐ మీన్ ఎస్ ప్లీజ్ శ్రీయన్ గారు మీరు కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా, నో మీరు మాట్లాడిందే నో కమిషనర్ గారు మీరు మాట్లాడండి. యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. When I requested commissioner on behalf of all the corporators, including ఒక మేయర్, నేను కూడా ఒక కార్పొరేటర్ లాగా ఇక్కడ ప్రతి ఒక్క కార్పొరేటర్ ని సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ప్రతి శ్రవణ్ గారు మీరు అరుస్తే ఏం అవ్వదు ఇక్కడ. మీరు అరుస్తే ఏం కాదు ఇక్కడ, మీరు అరుస్తే ఎవరు భయపడరు ఇక్కడ, మీరు అరుస్తే భయపడరు, హౌస్ లో మీరు అరుస్తే భయపడరు, మీరు భయపడరు. ఇన్నరా ప్రతి ఒక్క కార్పొరేటర్ కి ఈ రోజు ఒక సమస్య ఉన్నప్పుడు ఇది కమిషనర్ గారు ఒక క్లారిఫికేషన్ కమిషనర్ గారు ఇవ్వాలా. ఈ రోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కి ఇష్యూ ఉంది, కమిషనర్ గారు మీరు ఇవ్వండి. యూ కెన్ జస్ట్ కీప్ గోయింగ్, యూ కెన్ కీప్ టాకింగ్. మీరు మీ ఎక్స్ అఫీషియో మెంబర్ ముంగలే
మ్యామ్, ఆనరబుల్ మ్యామ్, మాట్లాడండి. మ్యామ్ ఇష్యూ రైజ్ చేసినది ప్రకారం దట్ పేపర్ కటింగ్ లో చెప్పిన ప్రకారం వీళ్ళు వెరిఫై చేసాం మ్యామ్. దట్ ఈస్ ద ఇష్యూ. ఫస్ట్ వాట్ హ్యాపన్ దట్ టైమ్ దే గివెన్ క్లియరెన్స్ ఫర్ ద ల్యాండ్ ఇన్ దట్ 2021 లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ఆ ల్యాండ్ గురించి ఫేవరబుల్ రిపోర్ట్ వచ్చింది మ్యామ్. సో దెన్ వీ కమ్ టు నో రీసెంట్లీ దట్ దర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ ద ల్యాండ్. సో వీ ఇష్యూడ్ అ షో కాస్ట్ నోటీస్ టు దమ్. So we're getting a report from collector also. They went to High Court and quashed that one. So anytime, any building permission, if we found out misrepresentation of facts, we can cancel the building permission, ma'am. Right now on the sub judice, once we clear the High Court order, then definitely we take action as per the facts, ma'am. కమిషనర్ గారు, ఇది ఒక్కళ్ళ ప్రాబ్లం, ఇది ఒక్క సైట్ ప్రాబ్లం చెప్పట్లేదు. ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ బీ క్వైట్ అండ్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ మీరు ఎంత ప్లే కార్డ్స్ పెట్టినా ఇది అవ్వదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ కమిషనర్ గారు, ఇది ఒక్క కార్పొరేటర్ది కాదు, ప్రతి ఒక్క నిమిషం ఒక్క ప్లేస్ లో మీరు పర్మిషన్ ఇచ్చి ఇంకొక ఇది ఐ థింక్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద కార్పొరేటర్స్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ప్లీజ్, అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ప్రతి ఒక్క కార్పొరేటర్ కి మీరు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక్క దగ్గర పర్మిషన్స్ ఇచ్చి వేరే దగ్గర ఇల్లు కట్టడము ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఐ మీన్ దే ఆర్ బ్రింగింగ్ దట్ టు మై నోటీస్ ఆల్సో టు మేయర్స్ ఆఫీస్. సో వాళ్ళ ఆవేదన ఏంటంటే, మీరు పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు నో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ల్యాండ్, హౌ ఆర్ వి గివింగ్ పర్మిషన్స్ అని వాళ్ళు అడుగుతున్నారు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ థింక్ దీనికి ఒక మీరు పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. బికాస్ టౌన్ ప్లానింగ్ లోపల ఎన్నైతే ఇష్యూస్ ఉన్నాయో వేరే డిపార్ట్మెంట్ లో లేవు. సో వాళ్ళు ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి, ఏ కార్పొరేటర్ అయినా మీ దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే, ఐ థింక్ దే షుడ్ గెట్ ద కంప్లీట్ క్లారిఫికేషన్ మీరు మాత్రం ఇవ్వాలా. అండ్ యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ టు దట్ ఇష్యూ. Ma'am, so I'll. Yes, sir. Here the question is straight. Survey number 584 lo he has taken permission for construction of villas. He is constructing in 581 by 1. Honorable District Collector wrote a letter to the Commissioner GHMC on 30th August 2024. Almost 11 నెలలు అయింది. సింపుల్ గా మీరు విషయం కోర్టులో ఉంది, సబ్జుడిస్ అయిందని చెప్తున్నారు కమిషనర్ గారు. నేనేమంటున్నాను, ఆయనకు పర్మిషన్ ఇచ్చింది మీరు 584 లో ఇచ్చినారు, ఆయన 581 లో కడుతున్నాడు. తహసీల్దార్ గారిని ఒక లెటర్ అడిగి ఆయన కడుతుంది 584 581 అని అడిగి ప్రభుత్వ భూమిలో కడుతున్నప్పుడు డిస్మెటల్ చేయడానికి కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. కలెక్టర్ రాసినాడు ఆయన ప్రభుత్వ భూమిలో కడుతున్నారని. సో ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయమని అడుగుతా ఉన్నారు కదా ఎంపీ గారు. దిస్ ఇస్ నాట్ అగైన్స్ కర్నల్ మారి వ్యక్తిగతంగా కాదు. 7 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక ప్రైవేట్ బిల్డర్ ఒక నెంబర్ లో తీసుకొని ఇంకో నెంబర్ లో కడుతున్నాడు. రైట్ ఏ లెటర్ టు ద తహసీల్దార్ అండ్ డిస్మెటల్ ద విల్లాస్ హూఎవర్ హీ మే బి ద బిల్డర్. జస్ట్ మినిట్, ఇఫ్ మీరు అడిగిన ఎంపీ గారు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, ఐ వాంట్ టు టెల్ ది ఆన్సర్. 2024 లో కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం we have issued a show cause notice. Once we issued show cause notice, we went to High Court and he quashed the entire thing, and we are fighting for the protection of the government and the High Court. So once he is a senior advocate, understand the issue. Once we get the clearance from the High Court, definitely we will try to do. So meanwhile, we'll also do an inquiry. We do inquiry. If it is there, we'll suspend. We can also, any misrepresentation of fact, we can suspend the building permission also. We'll try to do as per the law. And definitely the serious case, we'll try to consider, sir. We also want to protect all the government lands, irrespective of whichever entire JHMC region lo cheyadaniki siddhanga unnam. If this case seems to be genuine case, then definitely we take action. Idi okati varu adigina prakaram. Next, Nampalli MLA garu adigina vishayam kuda nenu cheppalanukunnanu. There is some issue is raised about the Ramki issues. So there's a dispute between the Ramki and their vendors. So they are sorting out the issue. There is some payment issue, but please give me some time. Please, there is a dispute between Ramki and their vendors. So we have just been in touch with the Ramki. Today it will be sorted out. There is some payment issue between them. We'll ensure that they will be sorted out today itself. They will not harm our anytime, anywhere, entire GHMC area lo. Din valla మన శానిటేషన్ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. సో దిస్ నాట్ బిట్వీన్ us, it is between them. There are some vendors, their payment issues are there, they are sorting out. That is the major issue that definitely will sort out today itself, that I can assure you. No, not only entire GHMC will ensure that will be done.
గారు కూర్చోండి. హేమ చెప్పండి. హేమ గారికి ఇవ్వండి మైక్. ఇప్పుడు మా ఏరియాలో మీకు తెలుసు సికింద్రాబాద్ ఏరియా అంతా మాక్సిమం స్లమ్ ఏరియా ఉంటుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా కొద్దిగా లిబర్టీ బేసెస్ మీద నడుస్తూ ఉంటాయి. బట్ ఆ లోకల్లో ఏమైనా కన్స్ట్రక్షన్ అడిగినా సరౌండింగ్స్ నేబర్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉంటే కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకున్నా దానికి వాలిడిటీ ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్న ప్రెస్ వాళ్ళు, అంటే అందరు కాదు, నేను అందరి గురించి మాట్లాడతలేదు, కొంతమంది ప్రెస్ వాళ్ళు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ అధికారులను ప్రెజర్ చేసి అక్కడ ఉన్న ఇంటి దగ్గరికి పర్మిషన్ లేదని కేవలం డబ్బుల కోసం వాళ్ళ మీద ఇంటి మీద పంపించడం ఇది కరెక్ట్ కాదు సార్. అది మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం కరెక్టే. మా దగ్గర చాలా కంప్లైంట్స్ అవే వస్తున్నాయి. అక్కడ వాళ్ళ అప్పులో చప్పులో వేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద కట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి దాడులు చేయడము, ఇట్లా ప్రెజర్ చేస్తే డెఫినెట్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటే, ఎందుకంటే వాళ్ళు పేపర్ అది ఎవరు కూడా చూడరు, ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఏదో పేపర్ పెట్టుకొని మీ అధికారులకి ఫార్వర్డ్ చేయగానే మీరు వాటి మీద యాక్షన్ తీసుకోమని, ఇన్ కేస్ వాళ్ళు తీసుకోకపోతే అధికారులకు మీరు నోటీస్ ఇవ్వడం, ఆ ప్రెజర్ మీద అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. సో దీని మీద ఒకసారి చూడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హేమ. ఐ థింక్ ఇది ఎవ్రీ వార్డ్ లో జరిగే ఇష్యూ కాబట్టి కమిషనర్ కి ఐఎమ్ రియలీ ఐఎమ్ టెలింగ్ హిమ్ టుడే, ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ ప్లీజ్ సీరియస్లీ, బికాస్ ఇవి అవుతా ఉన్నాయి. ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక దగ్గర ఇల్లు కట్టడం ఆర్ హెరాస్ చేయడము, ఎవరికైతే పర్మిషన్. అండ్ ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు, ఈ హేమ గారు చెప్పినట్టు, మన గౌరవ సభ్యులు చెప్పినట్టు, వెన్ వీఆర్ నాట్ గివింగ్ పర్మిషన్ టు ద people to build the house, I think GHMC do not have the right to destroy or demolish the house annadi kuda oka correct e anna kanipistundi. I think we have to have a detailed discussion about this and come with an action plan, and we have to give the report to the corporators. Yes, bolo. ప్రెస్ వాళ్ళే కాకుండా ఇతర వేరే కొంతమంది లోకల్స్లు వాళ్ళకు సంబంధం లేకున్నా కానీ కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మన సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, మన ఏసీబీ కానివ్వండి, వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళని పిలిచి వీళ్ళు హోటళ్ళలో కూర్చొని సెటిల్మెంట్ చేస్తారు. నేను అనేది కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్, కమిషనర్ గారు సార్ ఒక్క రిక్వెస్ట్, ఏదన్నా బస్సులో ఒక ఇల్లు కడుతుండ్రంటే ఆ ఇంటి పక్కోళ్ళకి కానీ ఆ సంధిలో కానీ ఏదైనా ఇబ్బంది అయ్యి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే దానిపైన యాక్షన్ తీసుకోండి. కానీ ఎవడో రోడ్డు మీద పోయేవాడు కంప్లైంట్ ఇస్తే దాన్ని మీరు పట్టించుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా మంది పత్రికా పేర్ల మీద కానీ చిన్న లీడర్లు అని కానీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నోటీసులు ఇప్పించి వాళ్ళని పిలుచుకొని కాంప్రమైజ్ చేసి వాళ్ళ డబ్బులు గుంజుకుంటారు సార్. నేను అనేది ఏంటంటే, ఎవరైతే పక్క ఇంటి వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ అయ్యి వాళ్ళకి ఇబ్బందికరంగా కడితే దానిపైన యాక్షన్ తీసుకోండి. మీరు ఇవి ప్రతి బ్లాక్ లో మన ప్రతి జోనల్ కమిషనర్ కు మీ ఇన్స్ట్రక్షన్ చేయండి సార్. ఈ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. With question number 3, we'll go with question number 3 please. AC electricals కి వెళ్దాము. AC electricals రాగన్ నాగేందర్ గారు వచ్చారా? నాగేందర్ గారు, నో నాగేందర్ గారు, నో we cannot waste time. చాలా మంది మాట్లాడారు. నాగేందర్ గారు మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం, మాట్లాడండి. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి కమిషనర్ గారు మాట్లాడండి. కార్పొరేటర్లందరికీ, అధికారులందరికీ నా యొక్క నమస్కారం. నాగేందర్ గారు, హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ లైట్ల గురించి ఎంత ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బంది ఉంది మేడం. మీ అందరి ప్రతి ఒక్క కార్పొరేటర్ తెలుసు పరిస్థితి ఎట్లుంది అనేది. సో మేడం, ఇప్పుడు మీరు ఈఎస్ఎల్ వాళ్లకు ఏం ఒప్పందం ఉంది, ఎందుకు టెండర్స్ పిలుస్తలేరు, ఎందుకు మనకు మొత్తం మన మహానగరంలో ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రికల్ సంబంధించింది ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది కొరత ఉంది, మనం మెయింటెనెన్స్ ఏ రకంగా చేస్తున్నాం మేడం. మనం బేసిక్ ప్రతి ఇంటికి అవసరం, ప్రతి ఇంటి వీధిలో అవసరం లైట్ లేని మహానగరం ఎందుకు మేడం ఇవన్నీ చెప్పుకోనికి? మరి దీని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క
పేరు గారు వెరీ షార్ట్ లోనే కంప్లీట్ చేస్తాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇప్పుడు ఇచ్చారు కాబట్టి నాకు ఒక 2 మినిట్స్ ఇప్పుడే చెప్పేస్తాను కంప్లైంట్ కూడా. మేయర్ గారు డబ్ల్యూఎస్ఎల్ విషయంలోకి వస్తే నిన్న శానిటేషన్ డ్రైవ్ నిన్న స్టార్ట్ చేసి ఉన్నారు మా డిప్యూటీ కమిషనర్ తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్. మేయర్ గారు వన్ సెకండ్ మేయర్ గారు డబ్ల్యూఎస్ఎల్ కోసమే మాట్లాడుతా ఉన్నాను. నిన్న లైట్స్ విషయంలో కూడా మేము కంప్లైంట్స్ రేస్ చేసినప్పటికీ కూడా మాకు శాలరీస్ పేమెంట్స్ లేవు మేడం. మాకు శాలరీ పేమెంట్స్ అయితే కనుక మేము ఆ వర్క్ మేము స్టార్ట్ చేయగలుగుతాము. 6 months శాలరీ పేమెంట్స్ అలాగే ఉండిపోయాయని చెప్తా ఉన్నారు. దానితో పాటు అలాగే మరి కమిషనర్ గారు ఈసారి ప్రతి కౌన్సిల్ లో కమిషనర్ గారు మారుతా ఉన్నారు కాబట్టి కంటిన్యూ నెక్స్ట్ కౌన్సిల్ కైనా మరి కమిషనర్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక మీదట జరిగిన డిస్కషన్స్ లో కంప్లైంట్ గా ఏవైతే తీసుకున్నారో కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే సిఎన్ రెడ్డి అన్న గారు పాపం అప్పటి నుంచి గత ప్రభుత్వం అంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అంట, కానీ సెక్రటరీ గారికి ఒకటే రిక్వెస్ట్ చేశాను, సిఎన్ రెడ్డి గారు వార్డ్ నెంబర్ 102 కానీ బీఆర్ఎస్ ఉంది, జర్రా గిరి ఒక్క చూసుకుంటే బాగుంటది. థ్యాంక్ యూ. इलेक्ट्रिकल के बारे में मैडम प्लीज वेट, ही स्पीकिंग. स्ट्रीट लाइट के ऊपर मेरे सवाल का जवाब आया है कि 30 तारीख चौथे महीने में डब्ल्यूईएसएल का टेंडर खत्म हो गया. डब्ल्यूईएसएल को 4 महीने से उससे पहले तनख्वाहें नहीं देने की वजह से उनका पूरा स्टाफ स्ट्राइक पर था. यानी मुसलसिल 6 महीने से स्ट्रीट लाइट का मेंटेनेंस शहर हैदराबाद में नहीं हो रहा था. उसके बाद जब हम ईएसएल को डब्ल्यूईएसएल को जब दे रहे थे तो सबसे पहले स्टैंडिंग कमेटी में इस पर बहस हुई थी और उसमें कहा गया था कि हम जो स्ट्रीट लाइट मेंटेनेंस कर रहे हैं वो जो है सब मटेरियल जब परचेस करते हैं तो टेंडर डाल देते हैं. नाकिस मटेरियल देने की वजह से 15-15 दिन में 20 दिन में लाइट चली जा रही है. लिहाजा पूरे शहर को हमको बरखी का भी फायदा होगा, बिल कम आएगा और स्ट्रीट लाइट का मेंटेनेंस 90% ग्लोइंग होगी. इसी बुनियाद पे सब मुत्तफिका तौर पर डब्ल्यूईएसएल को दिए. अगर इतने बड़े टेंडर को हम 7 साल में पूरे शहर की स्ट्रीट लाइट चेंज करके नए तरीके से पूरा काम करे थे, अब जब उसका टाइम खत्म हो रहा था तो आप देखिए मैडम, अगर घर में बरसात आती है, घर में लाइट है, इन्वर्टर है, लेकिन उसके बावजूद भी वो घर में मोमबत्ती रखता है क्योंकि खुदा ना खास्ता वो भी काम ना करे तो कम से कम मोमबत्ती जलेगी. तो फिर हमारा स्टाफ सो रहा था क्या? जब उसको चौथे महीने में उसका टेंडर खत्म हो रहा था तो उससे पहले हमने कोशिश क्यों नहीं की? नए टेंडर के लिए या नई पॉलिसी क्यों नहीं बनाई गई? अब मुझे जो जवाब दिया गया है इसमें सब यही कह रहे हैं कि अब हम करेंगे. हमारे पास 48 के मेंबर की जरूरत है, हमारे पास सिर्फ 20 डिप्टीज है, हम मेंटेनेंस नहीं कर पा रहे हैं. और दूसरी बात मैडम, इसमें यह बताया गया कि हमारे पास इस वक्त 5,50,000 स्ट्रीट लाइट्स हैं और हम मेंटेनेंस के लिए अब इस वक्त खरीद रहे हैं. बड़े अफसोस की बात है कि 1 हफ्ते के अंदर टेंडर होने वाला है. 1 हफ्ते में हम 1050 स्ट्रीट लाइट मटेरियल खरीद रहे हैं. कितने के लिए? 5,50,000 के लिए. यानी राई के दाने के बराबर हम परचेजिंग करेंगे तो कहाँ मेंटेनेंस करेंगे? खाली हम ये जो स्ट्रीट लाइट का नहीं है मसला, पूरे शहर में मैं पूरे दावे के साथ कह सकता हूं, मेरे साथी भी मंजूर उसको कबूल करेंगे, कम से कम 50 से 60% हमारे पूरे टाइमर्स खराब है. कहीं पर लाइट जल रही तो पूरा सारा 24 घंटे लाइट जल रही, और कहीं वीरानी है तो इतनी है कि रात के अंधेरे में, अब इस वक्त बारिश का मौसम है, गड्ढे खड़े नाले, कहीं भी कोई भी हादसा हो जाएगा तो क्या हम इंसानी जिंदगी की परवाह नहीं करेंगे? क्या इंसानियत नहीं है हमें कि हमको इंसानों की जानें बचाना नहीं है? तो फिर इतनी लापरवाही क्यों हुई? 3 महीने पहले इस पे गौर क्यों नहीं किया गया? क्या स्टैंडिंग कमेटी हमारी काम कर रही नहीं थी? तो उसमें क्यों नहीं सोचा गया कि ये टेंडर खत्म होने के बाद हमको इतनी बड़ी मुसीबत आएगी, जबकि वो लोग 6 महीने पहले से ही माहौल खराब कर चुके थे, कोई काम नहीं कर रहा था. 4 महीने तक स्ट्रीट लाइट के टाइमर ऑन ऑफ नहीं हो रहे थे. जब भी हम काउंसिल में एहतजाज करें तो उस वक्त क्यों फैसला नहीं किया गया? इसके लिए क्यों तैयारी नहीं की गई? मेरा सवाल यह है. और आप जो आप परचेस कर रहे हैं, और क्या गलत नहीं होगा कि जिस तरीके से साबिका में हर लोकल कंट्रैक्टर टेंडर डालेगा और फालतू मटेरियल दिया, कम से कम हम यकीनन डब्ल्यूईएसएल का काम ग्लोइंग में, यानी एक लाइट 3-3 महीने तक, 4-4 महीने तक रिपेयर की जरूरत नहीं पड़ती. जैसे कि पहले 10 दिन में लाइट चले जाती, डाल के बल्ब गया
दूसरे दिन बल्ब चले जाता था। और एतराज ये होता था आप लोगों की तरफ से, क्या करेंगे, जो हमको मटेरियल मिला हम वो इस्तेमाल कर रहे हैं। तो आज भी वही हो जाएगा, पूरा शहर तारीकी में डूब जाएगा। हम अगर नॉन प्लानिंग अगर इस तरीके से काम करेंगे, आप बताइए कितना बड़ा ये परेशानी का मामला है। आज बारिश के दिन है, आने वाले दिनों में फेस्टिवल्स है, गणेश है, ईद उल जुहा है, कई ऐसे हमारे ईदें आते रहते हैं। अब इसमें पूरा शहर तारीकी में डूबा हुआ है और आप खरीद रहे 1050। मुझे बताइए, ये एक हफ्ते के बाद ये टेंडर होगा तो 1050 स्ट्रीट लाइट किसको देंगे, कहाँ मेंटेन करेंगे? और आप ये बता रहे हैं कि हम जो सो 2 महीने 1 महीना पहले 3300 खरीदे थे, वो कहाँ डाले? जिस पोल पर स्ट्रीट लाइट नहीं थी, जिस पोल पर स्ट्रीट लाइट नहीं थी वहीं हम डाले, मेंटेन नहीं करे उससे। वो 3300 क्योंकि शहर बढ़ते जाता, आबादी बढ़ते जाती, नए पोल्स नए इलाकों में डाले, उसको हम इस्तेमाल नहीं करे। अब ये 1050 कहाँ इस्तेमाल करेंगे? और जोन वाइज देंगे तो एक जोन को कितने आएंगे और डिवीजन वाइज देंगे तो कितने आएंगे, ये हमको बताइए। नहीं, हमारे पास स्टाफ कितना है? सिर्फ 20 आदमी है, क्या पूरे शहर को चला सकते? हम नॉन प्लानिंग क्यों, हम 3 महीने पहले क्यों तैयारी नहीं करें, इसका जवाब चाहिए। GHMC है या सब कॉन्ट्रैक्टर? మాట్లాడండి లచ్చిరెడ్డి గారు. మేయర్ గారికి అడ్వర్టైజింగ్, యు సెడ్ అడ్వర్టైజింగ్. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. आंसर करेंगे, हम लोग आंसर करेंगे. లచ్చిరెడ్డి గారు, గౌరవ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియా మెంబర్లకు, అధికారులకు నమస్కారాలు. స్ట్రీట్ లైట్ వ్యవస్థ మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది మేడం. ఈఎస్ఎల్ కంపెనీ వాళ్ళకు మీకు మన జిహెచ్ఎంసి పేమెంట్స్ ఏం పెండింగ్ ఉన్నాయో దాని వల్ల మొత్తం మొన్న కొద్ది లైట్స్ మాత్రం మొన్న ఒక్కొక్క డివిజన్ కు 100 లైట్స్ వచ్చినాయి. ఒక్క నిమిషం మీ కార్పొరేటర్ మాట్లాడితే మీరే ఇచ్చేస్తున్నారు. ఆగండి, మీ కార్పొరేటర్ చెప్తే కూడా దాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. మేము చెప్పేదేనండి, మాకు ప్లీజ్ ఆయన లచ్చిరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం. మా అందరికి అవుట్స్కట్ లో ఉంటది కాబట్టి మాకు లైట్స్ ఎక్కువ అవసరం వస్తాయి. మీరంతా హైదరాబాద్ సిటీ, మాది ఇప్పుడే కొత్తగా వెలుస్తున్న శివారు ప్రాంతం కాబట్టి మాకు ఒక 500 లైట్ల రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఒక 500 లైట్లు మాత్రం అరేంజ్ చేయడం జరిగింది. ప్లస్ లాడర్ సమస్య కూడా ఎక్కువ ఉంది మేడం. పార్కులలో మనుషులు లేరు అని చెప్పేసి పార్కులలో మొత్తం వీధి దీపాలు బంద్ అయిపోయినాయి, టైమర్స్ కూడా మొత్తం లేవు. నేను ఒక జిహెచ్ఎంసీకి నా వంతుగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది తీసేసి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అప్పచెప్తే ఇంజనీరింగ్ సంబంధించిన శాలరీస్ కూడా సేవ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళ ఇవన్నీ చూసుకోవచ్చు మేడం. పెద్ద టెక్నికల్ ఇష్యూ ఏం లేదు. దీన్ని కూడా కొంచెం స్ట్రీట్ లైట్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి ఈ ఇంజనీరింగ్ వ్యవస్థకు ఈ ఎలక్ట్రిసిటీని డైవర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎలక్ట్రికల్స్ ప్లీజ్ గివ్ ద డీటెయిల్. నో ఎవ్రీబడి హ్యాస్ ద ప్రాబ్లం. ఎలక్ట్రికల్స్ ప్రాబ్లం ఉంది, అందరికీ తెలుసు ఎలక్ట్రికల్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ జిహెచ్ఎంసీ ఇస్ టేకింగ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ జిహెచ్ఎంసీ ఇస్ టేకింగ్? మీరు అందరూ కూడా అడిగారు కదా, ఈఎస్ఎల్ ది కాంట్రాక్ట్ అయిపోయింది, ఇవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లీజ్ బయటేనా, ప్లీజ్ బయటే. నో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే 30/4/2025 కు ఈఎస్ఎల్ టెండర్ కంప్లీట్ అయింది మేడం. సో 30/4/2025 ఈఎస్ఎల్ టెండర్ కంప్లీట్ అయింది మేడం. తర్వాత మనం ఎలా పోవాలి అని చెప్పి మేము స్టాండింగ్ కమిటీ సభ్యులకు కూడా మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. కొత్త టెండర్ పోవడానికి చాలా ఇంతకంటే కాంప్రహెన్సివ్ గా మనకు ఈఎస్ఎల్ లో ఉన్న ఇబ్బందులన్నీ మనం తీసుకొని కొంత కాంప్రహెన్సివ్ టెండర్ ప్లాన్ చేస్తున్నాం మేడం. దానికి 2-3 నెలలు పడుతుంది కాబట్టి 2-3 నెలలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అదే మెయింటెనెన్స్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ఉన్న 72 డిఐసి వాళ్ళని కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం మేడం. వాళ్ళకు జీతాలు ఇబ్బంది ఏం లేదు మేడం. ఈ 3 నెలలు మనమే ఇస్తాము వాళ్ళకి పేమెంట్. ఈ నెల 1వ తారీఖు కూడా మనం ప్రాసెస్ చేస్తున్నాము. సెకండ్ థింగ్, ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్.
వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకి 500 మినిమం వస్తున్నాయి. ఈ 2 months 3 months వెన్ ఎవర్ బిఫోర్ యూ కాల్ ద టెండర్స్, కార్పొరేటర్స్ ఆర్ ఆస్కింగ్ మీరు మీరు జిహెచ్ఎంసి కొంటదా, ఎన్ని లైట్లు కొని మాకు సఫిషియంట్ లైట్స్ ఇస్తారా అని వాళ్ళ క్వశ్చన్. సో ఐ డోంట్ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ మీరు టెండర్స్ ఎప్పుడు పిలుస్తారు అని వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నారు బిఫోర్ యూ కాల్ ఫర్ టెండర్. ఫస్ట్ క్వశ్చన్ బేగ్ సాబ్ asked was why did you do so much of delay in calling for the tenders? Second question is మాకు 40 లైట్లు ఇస్తే 100 లైట్లు ఇస్తే ఎక్కడా కూడా ఏరియాలో ఒక వార్డ్లో సరిపోవు అని సెకండ్ క్వశ్చన్. థర్డ్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ ఇప్పుడు ఓకే 2 months ESL ది కాంట్రాక్ట్ అయిపోయింది, కాంట్రాక్ట్ అయిపోయాక ఇప్పుడు జిహెచ్ఎంసి బాధ్యత తీసుకుంది కాబట్టి మీరు ఎన్ని లైట్లు మాకు ప్రొవైడ్ చేస్తారు అని అడిగింది. బస్ యా और क्या वेट जो है जिस तरीके से आज परचेजिंग करेंगे आपका टेंडर ओपन रहेगा, हर कोई डालेगा, तो फिर वही नासिस लाइट आएंगी, उसकी जिम्मेदारी किसकी है? ओके कल जो तकलीफ हुई थी जिसकी वजह से हम एक बड़े कंट्रैक्टर को दिए थे, आज वही लोग कंट्रैक्टर बन के आएंगे. ओके नाउ ओके सिट डाउन. మీరు వెరీ మేడం ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టెండర్ అందరి జోనల్ కమిషనర్లకు కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రాసెస్ మొదలడానికి లైట్లు ప్రొక్యూర్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈచ్ జోనల్ 1000 to 1500 లైట్స్ ఫస్ట్ బ్యాచ్ లో కొన్నారు. తర్వాత మేము ఏం చేసామంటే డిప్యూటీ కమిషనర్ల వాళ్ళకి వెళ్ళి వార్డు ద్వారా ఇప్పుడున్న రిక్వైర్మెంట్, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు కమింగ్ 2-3 పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి 2-3 months టెండర్ అయిపోయేంత వరకు వార్డ్ యాజ్ ఎ యూనిట్ ద్వారా మేము రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాం మేడం. మళ్ళీ జోనల్ కమిషన్ నుంచి 1000 కాదు మేడం 4-5 లైట్లు తక్షణమే మేము కొనిస్తాం. take corporators into ఒక్క నిమిషం take corporators into consider. Can you all be quiet please? Can you all be quiet? I am requesting on behalf of you, అందరూ మాట్లాడొద్దు. I am requesting take the corporators into consideration. Each ward లోపల కార్పొరేటర్ ని కన్సిడరేషన్ తీసుకుని ఎన్ని బల్బులు అవసరం ఉన్నాయో ఏంటి అని మీతో ప్రతి ఒక్క జోనల్ ఆఫీస్ లోపల జోనల్ కమిషనర్ గారే మీతో మాట్లాడతారు. మీతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ చూస్తారు. మీ రిక్వైర్మెంట్స్ ప్రకారము మనం బల్బులు ఆర్డర్ చేద్దాం. ఓకే మ్యామ్ వేణుగోపాల్ గారు, దిస్ ఇస్ వాట్ యు జస్ట్ టెల్ అండ్ వి ఆల్ మేడం సార్ అన్నట్లు కబ్రస్థాన్ లో ఎక్కడైనా లైట్లు లేకుంటే మేడం నేను మాట్లాడతాను. వాళ్ళు ఆ కన్సర్న్ జోనల్ కమిషనర్ తో సార్, ఆ కన్సర్న్ జోనల్ కమిషనర్ ఆ డిప్యూటీ